మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము 12 మంత్స్ ఈ సిరీస్లో ఉన్నాము. అంటే ఈ వీక్ వచ్చి అన్నీ మీకు వీకెండింగ్లోనే అన్నీ అనలైజ్ చేసి ఇస్తున్నాను మీకు. నెక్స్ట్ 12 మంత్స్కి చాలామంది నన్ను సార్ ఒక 12 మంత్స్కి స్టాక్స్ చెప్పండి అని అడిగారు. వాళ్ళ కోసం, ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఈ మార్కెట్లో మనం రెగ్యులర్గా చూస్తున్నాను. అంటే కొంతమంది సార్ ఆ రోజుకి ఆ రోజు చెప్పండి, ఈరోజు చెప్పండి ఏది పెరుగుతుంది. ఇలా కొంతమంది సార్ ఒక వారానికి చెప్పండి సార్, ఈ 7 days లోపు ఏదైనా స్టాక్స్ పెరుగుతుందా. కొంతమంది అయితే సార్ 2 weeksకి చెప్పండి, కొంతమంది 1 monthకి చెప్పండి, 3 monthsకి చెప్పండి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంటాలిటీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఈ మార్కెట్లో. కాబట్టి మనము ప్రతిదీ ఇవ్వగలం. డేకి ఇవ్వగలము, 10 daysకి ఇవ్వగలను. బట్ అయితే దేనికైనా ఒక ప్రాపర్ మనీ మేనేజ్మెంట్, ఒక డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మార్కెట్లో లేకపోతే సక్సెస్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే ఈ మార్కెట్లో నేను చాలామందిని చూశాను. అంటే వాళ్ళు ఫస్ట్ చాలా ఎనర్జీగా ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు బాగా పుష్కలంగా ఉంటుంది. స్లోగా వాళ్ళు ఒక రాంగ్ గైడెన్స్తో రాంగ్ ట్రేడింగ్ చేస్తూ మార్కెట్లో డబ్బులన్నీ, వాళ్ళ క్యాపిటల్స్ అన్నీ తగ్గుతూ ఉండేటప్పటికీ ఇక వాళ్ళు టోటల్గా అసలు ఇది ఒక నెగటివ్ మార్కెట్, ఈ మార్కెట్లో సంపాదలేము అని ఒక డెసిషన్కి వచ్చేస్తారు. అది దేనివల్ల వస్తారంటే వాళ్ళు ఒక ప్రాపర్ నాలెడ్జ్ లేదు, ప్రాపర్ గైడెన్స్ లేదు. ఇవన్నీ ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అనమాట ఈ ఫీల్డ్లో. ఎందుకంటే ఏ ఫీల్డ్లో అయినా సరే, ఏదైనా ఒక ట్రైనింగ్ జనరల్గా ఇప్పుడు మనం ఇంజనీరింగ్ చదువుతాం, ఒక 4 years ఏదో కంపెనీకి వెళ్తే వాళ్ళు మినిమం ఒక 6 months ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఒక పర్ఫెక్ట్, వాళ్ళకంటూ ఒక దారి అనేది చూపించి, ఇలా మేము ఇచ్చే ప్రాజెక్ట్స్ని మీరు ఇలా చేయండి అంటారు. బట్ ఈ స్టాక్ మార్కెట్లో మాత్రం అసలు ఏమి ఉండదండి. ఎవరిని వీళ్ళు అడగరు. యూట్యూబ్లో ఏదో కనబడుతుంది, ఎవరో ఏదో చెప్పారు, ఎవరో కొన్ని వందలు ఉన్నాయి యూట్యూబ్లో. అంటే ఏది అన్ని పనికిరానియే, ఒక్కటి కూడా అంటే ఎలా చెప్పండి, అన్ఎక్స్పీరియన్స్ పర్సన్స్. ప్రతిదీ ఏదంటే జస్ట్ ఏదో ఒకటి చెప్పేయడం, దాన్ని ఫాలో అవ్వడం, ఇవన్నీ దీనివల్ల చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. అందుకనే మేము చెప్పేది, మీరు ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా నేర్చుకొని అసలు ఇది ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అనేది ఇవన్నీ మనం క్లియర్గా నేర్చుకుంటే కానీ ఈ ఫీల్డ్లో మనం స్థిరపడలేము. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మనము ఒక 12 నెలలు, ఈ 12 monthsకి మనము పర్ఫెక్ట్గా ఎక్కడ ఏం చేయాలి అని నేను చెప్తాను. కొన్ని స్టాక్స్ ఇది వచ్చి చూడండి, 2 termsలో చెప్తాను. ఒకటి కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనమంటాను, లేకపోతే బై అబోవ్ అని చెప్తాను. ఏదైనా సరే మీరు పర్ఫెక్ట్గా ఏం చేయాలని ప్లాన్ చేసుకోండి. ఇంకోటి, మనకి పెట్టే కెపాసిటీ ఉంటేనే పెట్టండి, అది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, డైవర్సిఫై చేయండి. మన దగ్గర ₹1,00,000 ఉంటే 10 స్క్రిప్ట్లో 10,000 పెట్టాలి, ఒకే స్క్రిప్ట్లో తీసి పెట్టబాకండి. అది చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి HBL పవర్.
హెచ్బిఎల్ పవర్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 64 రూపీస్ నడుస్తుంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్ 85 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 127, 172, 243. చూడండి, 85 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 127, 172, 243. స్టాప్ లాస్ వచ్చి 41 రూపీస్ స్టాప్ లాస్. స్టాప్ లాస్ వచ్చి 41 రూపీస్ స్టాప్ లాస్. ఇకపోతే ఇది కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ 1800 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి హిమాద్రి స్పెషాలిటీ. చూడండి, హిమాద్రి స్పెషాలిటీ. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 76 నడుస్తుంది. ఇప్పుడు బై చేయొద్దు. బై ఓన్లీ అబోవ్ 79. చూడండి, 79 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 160, 220. టార్గెట్ వచ్చి 160, 220. స్టాప్ లాస్ వచ్చి 40 రూపీస్. స్టాక్ ఏదైనా కొనిన తర్వాత ఏదైనా డిప్ వచ్చినా కూడా మళ్ళీ కూడా బై చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, ఇప్పుడు మీ అందరికీ ఆల్రెడీ నేను ఇన్ఫామ్ చేస్తున్నాను, అంటే లిమిటెడ్ సీట్సే చాలామంది బుకింగ్ చేసుకున్నారు. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి, ఎందుకంటే ఇది సీట్స్ లిమిటెడ్ సీట్స్ కాబట్టి. మనము ఐటీసీ కోహినూర్లో, మాదాపూర్ హైటెక్ సిటీలో మే 7th and 8th వర్క్షాప్ జరుగుతున్నాము. స్టాక్స్ గురించి, ఒక స్టాక్స్ ఎక్కడ కొనాలి, షార్ట్ టర్మ్లో కొని దాన్ని ఎక్కడ మనం పర్ఫెక్ట్గా ఒక 5% రెగ్యులర్గా ప్రాఫిట్ చేయొచ్చు అనేదానికి ఒక ఎక్సలెంట్ వర్క్షాప్ మనం జరుపుతున్నాము. అది ఇంట్రెస్టెడ్ పీపుల్ డెఫినెట్గా మా వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇకపోతే మీకు మరొక స్టాక్ వచ్చి ఐడిబిఐ. చూడండి, ఐడిబిఐ. ఈ స్టాక్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్ 44 ఉంది. బై చేయండి అని చెప్తున్నాను. కరెంట్ మార్కెట్ ప్రైస్ టార్గెట్ వచ్చి 74, నోట్ 110. చూడండి, టార్గెట్ వచ్చి 74 and 110. స్టాప్ లాస్ వచ్చి 20 రూపీస్ స్టాప్ లాస్. ఐడిబిఐ బై కరెంట్ మార్కెట్ ప్రైస్ 44 రూపీస్ ఉంది. బై చేయండి. టార్గెట్ వచ్చి 74 and 110. స్టాప్ లాస్ వచ్చి 20 రూపీస్. చూడండి, ఇప్పుడు మొత్తం 3 స్టాక్స్ చెప్పున్నాను. హెచ్బిఎల్ పవర్, హెచ్ఎస్సిఎల్ హిమాద్రి స్పెషాలిటీ, తర్వాత ఐడిబిఐ. పోతే మరొక స్టాక్ వచ్చి ఐఎంఎఫ్ఏ ఇండియన్ మెటల్స్. చూడండి, ఐఎంఎఫ్ఏ ఇండియన్ మెటల్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 455 ఉంది. చూడండి, 455 నడుస్తుంది. ఈ స్టాక్ వచ్చి 500 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే, అంటే 500 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 820, 1160, 1725. చూడండి, టార్గెట్ వచ్చి 820, 1160, 1725. స్టాప్ లాస్ వచ్చి 280 రూపీస్ స్టాప్ లాస్. 2500 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2010 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. టోటల్గా ఇప్పుడు చూడండి, హెచ్బిఎల్ పవర్, హిమాద్రి స్పెషాలిటీ, ఐడిబిఐ అండ్ ఐఎంఎఫ్ఏ 4 స్టాక్స్ చెప్పున్నాను. అందులో 3 స్టాక్స్ బై అబోవ్ చెప్పున్నాను. ఐడిబిఐ మాత్రం కరెంట్ మార్కెట్ ప్రైస్లో తీసుకోవచ్చు. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం.